రాజమహేంద్రవరం దేవి చౌక్ లో శ్రీ బాల త్రిపుర సుందరి దేవి 92వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. శనివారం అమ్మవారిని ప్రతిష్ఠించిన మండపంలో ఉద్వాసన కార్యక్రమాన్ని నిర్వహించి ఉత్సవాలకు స్వస్తి పలికారు. శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు దంపతులతో ఉద్వాసన పూజను ఆలయ ప్రధాన అర్చకుడు దొంతంశెట్టి శ్రీకాళహస్తీశ్వరరావు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ప్రతిష్ఠించిన మండపంలో చండీ, మహారుద్ర, లక్ష్మీ గణపతి హోమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద మంత్రాలతో దేవీ చౌక్ పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి. గత 11 రోజులుగా అమ్మవారికి ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా జరిగిన హోమంతో ఉత్సవాలు పరిసమాప్తి చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సహాయ కార్యదర్శి ఆశపు దుర్గా మల్లికార్జునరావు మాట్లాడుతూ అందరి సహకారంతో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. 12వ తేదీ ఆదివారం దేవి చౌక్ లో సుమారు 10,000 మంది భక్తులకు అన్న సమారాధన జరుగుతుందన్నారు. మల్లికార్జునరావు జాయింట్ సెక్రటరీ. ఈ సంవత్సరం 92వ సంవత్సరాల ఉత్సవాలు ప్రారంభించాం. 22/9/2025 నుంచి ఈరోజు 4/10/2025 శనివారంతో యొక్క 13 రోజుల యొక్క ఉత్సవాలు ముగిస్తున్నాం. ఈ సంవత్సరం ఆఖరి రోజు అమ్మవారిని ఉద్వాసన కార్యక్రమం. అమ్మవారి యొక్క స్తూపం అంటే ఆమె యొక్క గుడి నుంచి 22వ తారీఖు నుంచి ఏదైతే తీసుకొచ్చామో అదేవిధంగా పూర్ణ, కుంభ, రుద్ర, చండీ హోమాలతో ఆవిడని సాగనింపి మళ్ళీ ఈరోజు యథాస్థానం తీసుకెళ్తాం. ఈ రోజుతో ఈ యొక్క ఉత్సవాలు ముగులుతాయి. 92 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు తర్వాత 93వ సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం. ఈ ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగడానికి మాకు సహకరించిన పత్రికా విలేకరులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, ముఖ్యంగా చందాదారులకి, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పోలీసు వారికి కూడా మరి చాలా సహకరించారు. ఈ ఉత్సవం భక్తులందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ చేస్తాం. ఈరోజు ఈ ఉత్సవాలు ముగుస్తున్నాయి. 93వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం మళ్ళీ. అలాగే 12వ తారీఖున అన్నదానం, మహా అన్నదాన కార్యక్రమం 10,000 మందికి భక్తులకి అన్నదానం ఏర్పాటు చేస్తున్నాం. అందరూ కూడా వచ్చి అమ్మవారి ప్రసాదం స్వీకరిస్తారని కోరుతున్నాం.